హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్విని. ఈరోజు వీడియోలో మన యూట్యూబ్ వీడియోస్కి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ చాలా సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాము. అయితే ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం గూగుల్లోకి వెళ్ళి క్యాన్వాని సెర్చ్ చేయాలండి. యాప్ నేమ్ వచ్చేసరికి క్యాన్వా కదా, క్యాన్వా ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. గెట్ క్యాన్వా ఫ్రీ అని క్లిక్ చేయండి. చాలా అంటే చాలా టెంప్లెట్స్ వస్తాయండి. వీడియోస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ, ఏవి కావాలంటే అవి మనకి చాలా టెంప్లెట్స్, ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట క్యాన్వా యాప్లో. ఓకేనా, ఈరోజు అయితే మనం ఓన్లీ థంబ్నెయిల్ గురించి డిస్కస్ చేద్దాము. అలాగే మీకు ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ రిమైనింగ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫ్రీ టెంప్లెట్స్ చాలా ఉంటాయండి. మనకి థంబ్నెయిల్స్ కానీ, వీడియోస్ కానీ అన్నీ చాలా ఉంటాయి. వీటిలో మీకు నచ్చినది యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్రౌన్ సింబల్ ఉన్నది కాకుండా నార్మల్ అన్నీ ఫ్రీ టెంప్లెట్స్ అనమాట. నేను ఫస్ట్ది సెలెక్ట్ చేశాను. ఇది మనం ఎడిటింగ్ మనకు కావాల్సిన విధంగా ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు ఫాంట్ ఇవ్వాలి అంటే వేరొక ట్యాబ్ ఓపెన్ చేసి తెలుగు చాంగతి అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ నేను యూట్యూబ్ వీడియోస్కి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ఇలా ఈజీగా ఇలా అని చెప్పేసి జస్ట్ స్పేస్ ఇచ్చాను చూడండి, తెలుగులో కన్వర్ట్ అయిపోయింది. ఈజీగా మనమే స్పేస్ ఇచ్చాను, తెలుగులో కన్వర్ట్ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా కన్వర్ట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం కావాల్సిన విధంగా టెక్స్ట్ సెట్ చేసుకొని జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవడం అండి. కంట్రోల్-C క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-C పెట్టుకొని నెక్స్ట్ మనం ఏదైతే థంబ్నెయిల్ చేస్తున్నామో దానిలోకి వెళ్ళేసి జస్ట్ కంట్రోల్-V క్లిక్ చేయండి, పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడమే. జస్ట్ మనం ఫాంట్ ఎట్లా సెట్ చేసుకోవాలి, షేప్ అండ్ అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూట్యూబ్ మీదకి పైకి తీసుకెళ్తున్నాను నేను, చూడండి. జస్ట్ దాని మీద క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. అలాగే కింద సింబల్స్ కనిపిస్తుంది కదా, రొటేట్ సింబల్ కనిపిస్తుంది, మూవ్ సింబల్ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రొటేట్ సింబల్ మీద క్లిక్ చేసి మనం కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం క్రాస్గా జస్ట్ లైక్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, అలాగే పెడుతున్నాను. ఇది కూడా సెట్ చేసి అలాగే ఫాంట్ కూడా మీరు జస్ట్ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన ABI అని కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. B అని కనిపిస్తుంది కదా, అది బోల్డ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ తెలుగు కన్వర్టర్లోకి తెలుగు చాంగతిలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనే దాన్ని కాపీ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఇక్కడ కంట్రోల్-Vతో పేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కింద థంబ్నెయిల్స్ ఉంది కదా, సో నేను థంబ్నెయిల్స్ అనే దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనే దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా బ్లాక్ బాక్స్ ఉంది కదా, దానికి సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఇట్లా సెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రొటేట్ సింబల్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా దాన్ని పట్టుకొని మనం ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు అనమాట, కావాల్సిన విధంగా సెట్ చేసేస్తున్నాను. ఓకేనా, సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని యాజ్ టీజ్గా ఇలా ఉంచుతున్నాను. ఆ థంబ్నెయిల్ దగ్గర కింద వచ్చేసి మళ్ళీ దీన్ని ఇలా ఈజీగా మనమే చేసుకోవచ్చు అనే దాన్ని కాపీ చేసుకొని ఎగ్జాక్ట్గా మళ్ళీ తీసుకెళ్ళి దాని కింద నేను ఈ ఫాంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫాంట్ ఎక్స్ట్రా ఇవ్వాలంటే మనం యాడ్ ఏ లిటిల్ బాడీ ఆఫ్ టెక్స్ట్ ఆర్ యాడ్ ఏ హెడింగ్, యాడ్ ఏ సబ్ హెడింగ్, ఇవి యూజ్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా 3, అవి యూజ్ చేసుకోవాలి టెక్స్ట్ మీద క్లిక్ చేసి. ఇలా ఈజీగా మనమే చేసుకోవచ్చు అనే దాన్ని నేను బ్లాక్ ఇచ్చి చూస్తున్నాను. ఫాంట్ జస్ట్ ఏ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫాంట్ కలర్ సెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ పిక్ ఉంది కదా, పిక్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ అప్లోడ్స్ నుంచి నేను ఏదైనా వేరే పిక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే ఆల్రెడీ నేను తీసుకున్న పిక్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను. అంటే ఓన్లీ జస్ట్ మన పిక్ మాత్రమే కనిపించేలాగా బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా అట్లా పెడదాం అనుకుంటున్నాను. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాంట్లీ అని ఉంది కదా, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఇమోజ్ అనేసి క్లిక్ చేస్తున్నాను. వీటిలోంచి ఏదైనా ఒక పిక్ తీసుకుంటాను నేను.
ఈ పిక్ తీసుకొని జస్ట్ ఓపెన్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇది చూడండి, ఇది మీకు చాలా వీడియోస్లో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ ఫైల్ ఉంటుంది కదా, ఓకే ఇట్లా వస్తుంది అనమాట. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా జస్ట్ మనం పిక్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ థంబ్నెయిల్లోకి వెళ్ళిపోయి అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా మనం ఎక్కడైతే పెట్టుకున్నామో దాన్ని తీసుకోవాలన్నమాట. డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసాం కాబట్టి సో డౌన్లోడ్స్లో నుంచి నేను తీసుకొని ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. ఈ దీనిలోకి వచ్చేసింది చూడండి, ఎలా డ్రాగ్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది అనమాట ఈ యాప్లోకి. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి 2 times వచ్చింది. సో దీనిలోకి అప్లోడ్ అయిపోయింది. జస్ట్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ ప్లేస్కి మూవ్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా, అంత సింపుల్గా మనం ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్గా క్యాన్వా యాప్ గురించి కావాలి అంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశానండి, ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.